మాంగళ్యతంతునానేన మంగళప్రదమైనటువంటి బంగారపు సూత్రాన్ని మమ జీవన హేతున నా యొక్క జీవనానికి హేతువుగా కారణభూతురాలవై నువ్వు ఉండుగాక అని మెడలో ఆ మంగళసూత్రాలు చక్కగా కడుతుంటాట. అది ఎట్లాగా బంగారపు సూత్రాన్ని తంతు వంటి దారాలు, ఆ దారాలు చక్కగా పోసి దానికి పసుపు రాసి ఆ మంగళసూత్రానికి అందులో గుర్చి అతనికి కారణభూతురాలవి ఆవిడ సౌభాగ్యవతిగా చక్కగా ఉండడం కోసం మమ జీవన హేతున నా జీవనానికి హేతువుగా కారణభూతురాలవి ఉండుగాక అని చెబుతూ కంఠే బధ్నామి సుభగే నీ మెడలో ఈ మంగళసూత్రం కడుతున్నాను. త్వంజీవ శరదాం శతం నువ్వు 100 సంవత్సరాలు సౌభాగ్యవతిగా ఉండుగాక అని మంగళసూత్ర ధారణ యొక్క విశేషం చెప్పుకుంటూ మనకి హిందూ ధర్మాన్ని అందించినటువంటి ఆదిశంకరులు మనందరినీ కూడా ఆశీర్వచనం చేస్తూ ఈ హిందూ ధర్మాన్ని ఎల్లవేళల ఎందు కూడా నిలబడాలని చెప్పి కోరుతూ ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణేషు సద్భావనాస్తు విశ్వస్య కళ్యాణమస్తు యో